అయినా లోన్ శాంక్షన్ చేయలేదు. అది ఆర్టీసీ బ్యాంకు కాదు. బ్యాంకు లోన్ కోసం అప్లై చేసినప్పుడు నా సర్వీస్ సర్టిఫికేట్ అడిగితే నెల 2 నెలలు తిప్పించుకొని పై ఆఫీసర్తో ఫోన్ చేస్తే సంతకం చేశాను. ఇక ఈ చెక్ విషయం అంటారా? మీరు మీ కూతురికి చీరలు కొనండి, బంగారం కొనండి, తన పేరున ఫిక్స్డ్ డిపాజిట్ చేయండి. కానీ మాకు మీ వంతు సహాయంగాను చందా రూపంలోనూ ఇవ్వాల్సిన అవసరం లేదు. మాకు 3 కొడుకులు 3 కోడళ్లు ఉన్నారు. అందరం కలిసి ఆ రూమ్ కట్టించుకోగలం. అదేనండి నేననేది. 6 కలిసినా ఒకేసారి 5 లక్షలు ఇవ్వలేరు కదా. ఎవరు అవసరం లేకుండా మేము ఇస్తున్నాం అంటున్నాను. చూడండి, మీ ఉదార బుద్ధికి నా జోహారు. మీరు మాటికి మమ్మల్ని తక్కువ చేసి మాట్లాడుతున్నారు. అది మాకు నచ్చలేదు. మా నాన్నని మా కుటుంబాన్ని అవమానించడానికి మీరు ఆ చెక్ తెచ్చారని నాకు తెలుసు. అలా ఏం లేదు బాలు. మా అమ్మ ఇంటెన్షన్ మంచిదే కదా. నేను ఇక్కడ ఉంటున్నానని ఇస్తుంది. ఎలాగో ఒప్పు చేద్దాం అనుకున్నాం కదా. అయితే చందా తీసుకోమంటావా? ఆవిడ నువ్వు ఉన్నావని ఇస్తుంటే నీకు ఒక బంగాళ కట్టి నువ్వు వెళ్ళడం ఉండండి. అంతేగాని మాకు చెక్కిచ్చి మమ్మల్ని తక్కువ చేయడం నాకు నచ్చలేదు. అన్నయ్య నాన్న మాట్లాడుతున్నారు కదా, నువ్వెందుకు దీన్ని పెద్ద చేస్తున్నావు? ఆవిడ ఉద్దేశం మంచిదే. ఎగిరిదంతా ఎల్లీలో పడతాం. ఎలా లేచిపోయినా ఆవిడ ఉద్దేశం మంచిదా? ఆవిడ మొగుడు దయ తెలిసి లోన్ శాంక్షన్ చేస్తే మన నాన్న ఇల్లు కట్టాడట. వినలేదా? ఇప్పుడు కూడా రూమ్ కట్టడం మన వల్ల కాదని అంటుంది. అర్థం కాదా? సిగ్గుందా నీకు? నీ అత్త వచ్చి మనందరినీ అవమానిస్తుంటే నువ్వు మాట్లాడాల్సింది పోయి నన్ను అంటావా? మమ్మీ ఇదేదో పెద్ద గొడవకి దారి తీసేలా ఉంది. పండుగ రోజు నన్ను చూడాలని వస్తే చూసి వెళ్ళు. అంతేగాని ఈ డబ్బులు ఎందుకు? మంచిది. ఆ రోజు లోన్ లేకుండా ఇల్లే కట్టలేదు మీ మామగారు. ఈ రోజు ఈ రూమ్ కడతారని కలలు కంటున్నావా? ఇంకో 10 ఏళ్లైనా ఇంతే ఉంటుంది. చూస్తావుగా. నువ్వెంత నీ బతికేస్తా? లంచాలు తీసుకుని నీ మొగుడు ఇల్లు కట్టాడు. మా నాన్న కష్టాలు ఇల్లు కట్టాడు. నీకు మాకు పోలికెట్టి ఏంటి మీదకి వస్తున్నావు? కొడతావా? ఆడదానికి కాబట్టి బతికిపోయావు. లేకపోతే ముందు ఆవిడ నోరు మూసుకున్నాను. లేదంటే నేను మెడపడి బయటకి చేస్తాను. ఏమంటున్నారా? ఏంటి నువ్వు మాట్లాడేది? ఆవిడ ఈ ఇంటి వియ్యపురాలు. నీ తమ్ముడి అత్త ఆవిడ ఉద్దేశం ఏదైనా సరే మెడపట్టి గింటేస్తానన్న పెద్ద తప్పు. నేను కొన్ని బతికి ఉన్నాను కదా, నేను మాట్లాడుతున్నాను కదా. మీ పెద్ద మనసుకు నేను చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను. దేవుడి దయ వల్ల మేము చందాలు తీసుకుని గది కట్టించుకునే దుస్థితిలో లేవు. ఇంకా చేయి చాచి ఎవరిని అడుక్కునే స్థాయికి దిగజారలేదు. మీ దగ్గర లక్షలు ములుగుతుంటే మీ కూతురు పెట్టుకోండి. మా రవికి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. నేను కష్టపడి ఇల్లు కట్టాను, అలాగే రూమ్ కూడా కట్టిస్తా. మీరేమీ అనుకోకుండా దయచేసి వెళ్ళండి. విన్నావుగా? ఏరి కోరి చేసుకుని ఇలాంటి మనుషుల మధ్య పట్టావు. నన్నే మెడపట్టుకుని గెంటేస్తాడంట. మంచి మనసుతో సాయం చేయడానికి వస్తే బాగా బుద్ధి చెప్పారు. నాకు ఎలాంటి కర్మ పట్టించవే. మమ్మీ అమ్మా, మీ అబ్బాయికి మాట్లాడడం కొంచెం నేర్పించండి. మమ్మల్ని అందరినీ ఆడుకుంటున్నాం చాలేదా? ఇంటికి వచ్చిన బియ్యపురాల్ని అవమానించి పంపించాలా? ఏంటని రౌడీజం గోడకి చేస్తున్నావా? రవిని శృతిని ఇంట్లో నుంచి పంపించాలని చూస్తున్నావా బాలు? నీతో ఎంత విసిగిపోయినా అందరం కలిసి ఉండాలని అనుకుంటున్నాం కదా. రవికి శృతికి ఇల్లు కట్టించమని నువ్వు సలహా ఇస్తున్నావేంటి? వీడితో రవిని శృతిని వీడి డబ్బుతో పోషిస్తున్నట్టు బహు దింపుకోవాలని చూస్తాను. వెళ్తే రూమ్ వాడుకోవచ్చని వీడి ప్లాన్. ఏంటని ఇది? ఆవిడ మాట్లాడిన పద్ధతి తప్పే. నాన్నని చాలా ఇన్సల్ట్ చేసి వాడవాళ్ళని కూడా చూడకుండా వదిలేస్తే కొట్టేలా ఉన్నావు. తల్లికి భార్యకి సరిగ్గా మర్యాద ఇవ్వలేని మొదటి మనిషి బయట వాళ్ళకి మర్యాద ఎందుకు ఇస్తాడు? మా అమ్మని చాలా ఘోరంగా ఇన్సల్ట్ చేశాడు. దిస్ ఇస్ టూ మచ్. మా అమ్మ ఎంత ఫీల్ అవుతుందో. ఏనా ఏం మాట్లాడండి? ఇంకేం మాట్లాడతారు? వాళ్ళ పెంచిందే ఆయన. ఆపండి ఆపండి అందరూ ఆపండి. మీరు గొడవ పడతా. ఆవిడ మాట్లాడిన మాటలు నా ఆత్మాభిమానం దెబ్బతీసేలా ఉన్నాయి. నిజంగా మీ అమ్మ పుట్టింటి నుంచి రాయించుకొచ్చింది ఈ హాలు, ఈ కిచెన్, మిగతాదంతా నేనే లోన్ తీసుకుని కట్టించి ఆ లోన్ తీర్చాను. కానీ బుద్ధున్న వాడెవడు పెళ్ళాం పుట్టింటి నుంచి ఆస్తి తెస్తే తీసుకోవద్దని అర్థమైంది. అందరూ వినండి. ఇప్పటికీ మీ అమ్మ ఇది తనిల్లే అంటోంది. ముగ్గురు గది కోసం గొడవలు పడడం చూడలేక ఒక గది కట్టించాలనుకున్నాను. అది కుదిరేలా లేదు. ఈ వయసులో నేను బయటికెళ్ళి కష్టపడి తెచ్చి కట్టలేను. ఎలా జరగాలి అనుకుంటే అలాగే జరుగుతుంది. వదిలేయండి వదిలేయండి. ఈ మనిషి అసలు ఎవరు? ఇంకెవరు? మీ అన్నయ్య. ఏం చేశాడు? ఏ నువ్వు అక్కడ లేవా? స్ట్రేంజర్ లాగా అడుగుతున్నావు. నీకెందుకు తప్పు కనిపించింది? అతను మాట్లాడిన ప్రతి మాట తప్పుగా అనిపించింది. కానీ నాకు నీలో తప్పు కనిపిస్తోంది. నేనా? మధ్యలో నేనేం చేశాను? ఇక్కడ జరిగే విషయాలు నువ్వు మీ అమ్మతో చెప్పడం తప్పు. నేను క్యాజువల్ గా చెప్పాను. ఆవిడ నీలాగా క్యాజువల్ గా తీసుకోలేదు. అది కూడా నా తప్ప. బాలు అని తప్పుడు కాదంటున్నాను. అంటే మా అమ్మ మీదకి గొడవకి వెళ్తాడా? వదిలేస్తే కొట్టేసేవాడు. బాలు అనే లేడీస్కి రెస్పెక్ట్ ఇస్తాడు. అంత కోపం వచ్చిందంటే దాని కారణం ఉంది. ఏమీ లేదు, పొగరు, అహంకారం. నీకు విషయం అర్థం కావడం లేదు. మా ఇంట్లో రూమ్ కట్టడానికి మీ అమ్మ డబ్బులు ఇవ్వాలి. ఇదే మాట మనోజ్కి వాళ్ళ మావయ్య అన్ని లక్షలు వచ్చినప్పుడు అనలేదే? వాళ్ళు డబ్బు పంపించింది మనోజ్ అనే బిజినెస్ పెట్టుకోవడానికి. అందులోంచి మా నాన్న 1 రూపాయి కూడా తీసుకోలేదు. కానీ మీ అమ్మ మా నాన్నకి ఇస్తానంది. ఆ మాట కూడా ఎలా? మీ నాన్న లోన్ ఇప్పించకపోతే మా నాన్న ఇల్లే కట్టేవాడు కాదు అంది. ఆ 5 లక్షలు తీసుకోకపోతే మా నాన్న రూమే కట్టలేడు అంది. అది పొగరా, అహంకారమా, డబ్బుందన్న గర్వమా? అంటే అంకుల్ ని హర్ట్ చేయాలనుకోవడం కరెక్ట్ కాదనుకో. ఇప్పుడు అంటున్నావు మాట. ఈ తెలివి అప్పుడేమైంది? మా మావయ్య ఎందుకు అంటున్నావని నువ్వే అడుగుంటే బాలు అనే జోక్యం చేస్తున్నవాడు కాదు కదా. మా అమ్మ మనకి హెల్ప్ చేయాలనుకుంది, అదైతే నిజమే కదా. అది హెల్ప్ కాదు. మన ఇంటి పరిస్థితిని ఎత్తి పడవడం. నేను డబ్బు పడిస్తే తప్ప మీకు రూమ్ కట్టే స్తోమత లేదు అని ఎగతాళి చేసింది. ఏది ఏమైనా మీ అన్నయ్య మా అమ్మని గెంటేస్తానన్నాడు. నాకు ఆ మాట గుర్తొస్తేనే ఇరిటేషన్ వస్తుంది. అది కరెక్ట్ అని మా నాన్న అనలేదు. మీ అమ్మ అన్ని మాటలన్నా బాలు అని తొందరపడేసరికి బాలు అనేది కొట్టాడు. అందరూ తల మాట అన్నారు కదా. చూడు శృతి, మన ఇంట్లో మనకి కాదు మధ్యతరగతి ఇళ్లలో ప్రతి నెల ఉండే ఖర్చులు కాకుండా కొత్త ఖర్చులు వస్తే అప్పు చేయక తప్పదు. ఎందుకంటే ఆదాయాన్ని మించి కొత్త సంపాదన రాదు కదా. కాబట్టి రూమ్ కట్టడానికి ఇబ్బంది వచ్చిన మాట వాస్తవం. కానీ ఎవరి దయా ధర్మాల మీద రూమ్ కట్టాలని మా నాన్న గానీ మేము గానీ అనుకో. అదంతా నాకు తెలియదు రవి. మా అమ్మని మీ అన్నయ్య చాలా ఇన్సల్ట్ చేశాడు. అది నాకు అసలు నచ్చలేదు. నువ్వు ఇంకా వాళ్ళని వెనకేసి రాకు. సరే, ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇంకెప్పుడైనా మీ అమ్మతో మన ఇంటి విషయాలు డిస్కస్ చేసే ముందు ఒక్కసారి నాతో డిస్కస్ చేయి. ఎందుకు? పూర్తిగా మా అమ్మతో మాట్లాడమే మానేమని చెప్పొచ్చు కదా. బుద్ధున్న వాడెవడు కన్న తల్లితో కూతుర్ని మాట్లాడుకోనాడు. ఇంకా ఇక్కడ ఉంటే మన మధ్య దూరం పెరిగేలా నేను బయట నా మీద కోపంగా ఉందమ్మా. అయ్యో అదేంటి మా ఆయన మీ కొడుకు మావయ్య. కానీ ఇప్పుడు నీ భర్త భార్య ఎదుట భర్తకు అవమానం భార్యకైనా ఎలా ఉంటుందో నేను అర్థం చేసుకోగలమ్మా. మీ పెద్దరికాన్ని ప్రశ్నించే అధికారం మాకెవరికి లేదు. మా కొడుకంటే 5 ఏళ్లప్పుడు కొడితే 50 ఏళ్ళు వచ్చినప్పుడు కొడితే మందలించే హక్కు తండ్రికి తప్ప ఇంకెవరికి ఉంటుంది? లేదమ్మా, ఆ హక్కు నేను పోగొట్టుకున్నాను. అపరాధ భావం అంటారే, అది నన్ను బాధ పెడుతోంది. వదిన ముందు, భార్య ముందు, తమ్ముడి భార్య ముందు ఎదిగిన కొడుకు మీద చెయ్యి చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. నేనెందుకు బాధపడడం లేదు మావయ్య. ఆయన మనసు వేరు, ఆయన ఉద్దేశం వేరు. అది అర్థం చేసుకోకుండా అక్కడ ఆయన అందరూ తలొక మాట అన్నారు. ఎంత బాధపడి ఉంటారోనని ఏడుపొచ్చింది. అమ్మ, వాడు మన కుటుంబ గౌరవాన్ని నిలబెట్టాలని, ముఖ్యంగా ఇంకొకరు నన్ను తక్కువ చేయకూడదని ఆలోచించి అంత గొడవ చేశారని ఆ వాదనలు ఒక సరిహద్దు రేఖ దాటబోయాడు. నా ఇంటి కోడలు తల్లిని అవమానించబోయాడు. ఎక్కడ హద్దు దాటుతాడని చెయ్యి చేసుకోవాల్సి వచ్చింది. ఈ ఇంట్లో నా మర్యాద కాపాడాలనుకునే వాడిని కొట్టాను. గుండెల్లో ముళ్ళులా గుచ్చుకుంటుందమ్మా. వాడి చూపుని ఇంకా మర్చిపోలేకపోతున్నాను. ఆయన గురించి నాకన్నా కన్న తండ్రిగా మీకే ఎక్కువ తెలుసు మావయ్య. పిల్లలు లాంటి వారు. తండ్రి కోపాన్ని చూసి దూరంగా జరిగిన పిల్లాడిపోయాక దగ్గరకు వచ్చి నాన్న అని పిలుస్తాడు. ఈయన మనస్తత్వం అంతే మావయ్య. మీరేమి బాధపడకండి. నిజంగా మీరు ఆయన్ని గీత దాటనివ్వకుండా ఆపడం వల్లే ఆయన తగ్గారు. వాడు ఎక్కడికి వెళ్ళాడమ్మా? తెలియదు మావయ్య. నాకు తెలుసు. వాడింటికి రావాలంటేనే చిరాకు కలిగేట్టు జరిగింది. వచ్చాక ఆ విషయం మాట్లాడుకు.
వాడి మనసుకు గాయం చేశాను. ఎంత విలువలాడుతున్నాడో నా కొడుకు. ఈ రాత్రి నాకు నిద్ర పడుతుందో లేదో. మావయ్య స్లోగా తాగా రే. ఇంటికి కాదు, ఇంట్లో జరిగినంతా మర్చిపోవాలి. అందులో నీ తప్పేం లేదురా. రే కానీ మా నాన్న చేసుకున్నాడంటే నా వైపు ఎంతో కొంత తప్పు ఉన్నట్టేరా. నువ్వు తప్పు చేశానని ఫీల్ అవుతున్నావా? లేదు, అస్సలు లేదు. నిజానికి అక్కడ ఉన్న వాళ్ళందరూ నాలానే మాట్లాడదు, కానీ అందరూ సంస్కారాన్ని ముసుగేసుకుని అందులో నుంచి తొంగి చూస్తున్నారు. మరి నీకు బాధ ఎందుకురా? మా నాన్న నా చంప పగలగొట్టాడు కదరా. ఇప్పటికీ అదే మాట 100 సార్లు చెప్పావు. 100 సార్లు గుర్తొచ్చింది కాబట్టి చెప్తున్నాను. నువ్వు ఎక్కడ తొందరపడి ఆ విషయంలో గొడవ పెద్ద చేస్తావని మీ నాన్నని నామరాజు చేసిన పని. రే మా నాన్న నా మీద చేసుకుంటే ఏదోలా ఉందిరా. మీ నాన్నకు నీ మీద పగ, కోపమా, శత్రుత్వమా? అసలు నువ్వు బాధపడాల్సిన అవసరమే లేదు. నీ వల్ల ఒక తప్పు జరగకుండా ఆపాడు. ఆయన మా నాన్న కొట్టినందుకు కాదురా నేను బాధపడేది. ఆయనకి మాత్రమే నన్ను కొట్టే హక్కు ఉంది. కానీ రూమ్ కట్టడానికి నేను ఏం చేయలేకపోతున్నా చూడు, అదే ఇబ్బందిగా ఉంది. ముగ్గురు కొడుకులు ఎద్దులో ఉన్నాం, ఒక్కరు సాయం చేయలేకపోతాం. అది అదునుగా తీసుకుని ఆ డబ్బుడు వాళ్ళ అమ్మ ఏదో మాట్లాడింది. ఇప్పుడు అంత అర్జెంటుగా ఆ రూమ్ కూడా ఎందుకు మొదలైందా? ఆ రూమ్ కూడా మాకోసం రా. మనోజ్ గారి రూమ్, రవి గారి రూమ్, మా అమ్మ నాన్నకి ఇంకో రూమ్ ఫిక్స్ అయిపోయింది. మాకే రూమ్ లేదు. అప్పుడు మా శిలాడానికి వచ్చి వాడిని ఒక రూమ్ ఇవ్వాలని కండిషన్ పెట్టి వెళ్ళింది. అప్పుడు ఇస్తా ఉన్నారు కానీ మనోజ్ గారు మాట్లాడితే నేను బిజినెస్ మ్యాన్ని అలసిపోయి వచ్చాను అంటున్నాడు. ఆ డబ్బులు మేము మీకు ఈ వారానికి రూమ్ ఇచ్చేసి పుట్టికి వెళ్ళిపోతా ఉంటుంది. పెద్ద సమస్యనే. మరి నీ సంగతి ఎవరికి అక్కర్లేదా? అందుకేగా మా నాన్న రూమ్ కట్టాలనుకున్నాడు. మా నాన్న మా గురించి ఆలోచించి ఎలాగైనా రూమ్ కట్టించాలని ఆలోచిస్తున్నాడు. మేము ముగ్గురు ఉన్నా ఆయన సాయం చేయలేకపోతాం. ఆగినట్టే లేదు. రే ఇంకో పెగ్గుంటే పోయిరా. రే వద్దు, ఇంకా చాలు, నేను డ్రైవ్ చేయాలి కదా. రే నీకోసం కాదు, నా కోసం. బాధలో ఉంది నువ్వా నేను చెప్పు. రా. నేను ఇంతవరకు రాలేదు. అక్కడే టాక్సీ స్టాండ్ లో పడుకుంటారా? నువ్వేంటి ఇక్కడ ఉన్నావు? మీకోసమే. నేను రానుకున్నావా? ఏమో ఏమంటే తాగేసి వస్తారనుకున్నాను. అనుకున్నావా? అవును. కోపం తెచ్చుకోలేదేంటి? ఎవరి మీద కోపం తెచ్చుకోవాలి? అంటే కోపం ఇంట్లో అందరి మీద తెచ్చుకోవాలి. చావు మంత్రాలు, పెళ్లి మంత్రాలు అన్ని చదవడానికి మీరున్నారు కదా. ఎవరెవరికి గట్టి పెట్టాలో వాళ్ళందరికీ నా బదులు మీరే పెట్టారు. నాకే మిగిలింది గడ్డి. నువ్వు ఒక్కదాన్ని నన్ను బాగా అర్థం చేసుకున్నావు. నేను అర్థం చేసుకుని ఏం లాభం? సరే రండి, అన్నం పెడతాను. ఏమైనా తిన్నావా? కుట్టానని తాగావా? అందుకేగా తాగింది. అందుకు కాదని చెప్పినా. ఆ జవాబు నాకే చెప్పొచ్చుగా. కోపం వచ్చింది ఆయనకి, నాకు కాదు. అది కోపంలా కనిపించిందా నీకు? వర్షంలో తడిస్తే జలుబు చేస్తుంది, న్యూమోనియా వస్తుంది అని చెప్పిన వర్షంలో తడిస్తే తండ్రికి వచ్చేది కోపమా, భయమా, బాధ, ఆదుర్దానా? నువ్వే చెప్పు. ఏమో నాకు అవన్నీ తెలియదు. నాకు అన్ని తెలియదు. అట్లా ఉంటే ఆ 40 లక్షలు నేను ఎత్తుకొని పారిపోయాను. నాన్నకి పరాయి వాళ్ళు ఇచ్చే చందాన్ని కళ్ళ కదుకుని సిగ్గు శరం లేకుండా తీసుకునేవాడిని. ఆ విషయంలో నేను నీకే సపోర్ట్ చేశాను. కానీ సంస్కారానికి ఒక గీత ఉంటుంది. యువతల ఉంటే మర్యాద, ఆ గీత దాటితే రౌడీతనం. అసలు ఏంటా ఇదంతా? తప్పులో ఫైటింగ్లు, పనికి మన వాళ్ళ ఫైటింగ్లు విసిపోయింది నాన్నగారు. కావాలంటే నా రూమ్ నేనే ఎప్పుడు వీలున్నప్పుడు కట్టుకుంటా. ఇలాగే నీ భార్య కూడా నువ్వు కొన్ని చిన్న బంగారం వేసుకుంటానని శబ్దం చేసింది కదా. ఆ శబ్దమే పూర్తి కాలేదు. ఇంకో శబ్దం ఎందుకు లేవాను? ఆపండి. ఎవండి రూమ్ కట్టి వీళ్ళ నోళ్ళు మూయించాలి.